నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి చందమామ కథ ఏదైనా చెప్తారా? పూర్వం ఫ్రాన్స్లో కథ. చందమామ కథలు ఇలాంటివి ఉంటాయిగా. ఫ్రాన్స్లో, జపాన్లో, రష్యాలో, అదేదో దేశంలో, కువైట్లో, అదే టర్కీ దేశము, అలాంటి పేర్లు ఉంటాయి. ఇద్దరు అంటే చాలామంది జమీందారులు ఉండి చక్రవర్తికి అనుగుణంగా పనిచేసేవాళ్ళు. కొంచెం పక్కపక్క గ్రామాలకి జమీందారులుగా ఉన్న ఇద్దరు జమీందారుల ఇళ్లలో ఒకేసారి మగపిల్లలు పుట్టారు. మరి పక్కవేం కాదు, ఒక మాదిరి దూరం ఉంది. అయితే ఏదో సందర్భంలో వీళ్ళిద్దరు జమీందారులు ఇద్దరు కలుసుకుని నాకు అబ్బాయి పుట్టాడో అని చెప్పుకున్నారు. మీ అబ్బాయి ఏ రోజు పుట్టాడంటే ఫలానా రోజు 11వ తారీఖు ఆదివారం అంటే నాకు అబ్బాయి 11వ రోజు ఆదివారమే పుట్టాడు. మీ అబ్బాయికి పేరేం పెట్టావు, మీ అబ్బాయి ఎలా ఉన్నాడంటే మా అబ్బాయి తెల్లగా బొద్దుగా బాగున్నాడు అని ఈయనో పేరు ఆయనో పేరు చెప్పారు. అమీస్, అమిల్. ఒకడు అమీస్, ఒకటి రెండో వాడు అమిల్. బాగున్నాయిగా. అబ్బా భలే తమాషాగా మనం పేర్లు కూడా ఒకటే పెట్టాం అని మాట్లాడుకున్నారు. తర్వాత 4 ఏళ్లకో 5 ఏళ్లకో 3-4 ఏళ్లకి మళ్ళీ ఓసారి కుటుంబాలతో సహా కలుసుకున్నారు. తీరా చూద్దురు కదా, ఈ అమీసు అమిలు దాదాపుగా కమల పిల్లలల్లే ఉన్నారు. ఒకే ఎత్తు, ఒకే రంగు, నీలం రంగు కంటిపాపలు. గబాలు చూస్తే ఒకటే రకం బట్టలేస్తే ఒకటే అనుకుంటాం. ఓకే. ఆ కవల పిల్లల్లాగా ఉండేసరికి ఇదేదో అపూర్వ సహోదరులు, ఎక్కడో ఒక తల్లి గర్భవాసాన్ని పుట్టవలసింది, భగవంతుడు ఇట్లా 2 గర్భాల్లో పడేశాడని వీళ్ళిద్దరూ, ఆ తండ్రులిద్దరూ ఒకే దేవాలయంలో ప్రార్థనలు కూడా చేశారు సంతానం కోసం. దేవుడు ఇట్లా వీళ్ళని సెపరేట్ చేశాడు, వీళ్ళని ఇట్లా మనం కలిపి ఉంచాలని వాళ్ళిద్దరిని ఒకే గురుగారి దగ్గరికి పంపారు. వాళ్ళిద్దరూ అమిత గాఢమైన ప్రాణ స్నేహితులుగా మారారు. ఒకళ్ళని చూస్తే రెండో వాళ్ళని చూడక్కర్లా. పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళు ఏం చేశారు, చక్రవర్తి దగ్గర ఉద్యోగాల్లో చేరారు. జమీందారుల పిల్లలు చక్రవర్తిని సేవించడం ఆ రోజుల్లో ఉండేది. ఇవి జమీందారులు అంటే వీళ్ళకేం పడిపోదు బోల్డంతా, ఏదో చిన్న గ్రామము, కొంచెం నడుస్తూ ఉంటుందన్నమాట. ఇలా చక్రవర్తి దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద అధికారులుగా అయ్యి సంపాదించుకుని మళ్ళీ తమ గ్రామాలకి కొంత వయసు వచ్చాక 40-45 దాటాక ఇంకా ఉండేవాళ్ళు కాదు, సేవలో ఉంచుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ వాటిలలో ఎలాగా ఏజ్ దాటాక ఉంచరు, అట్లా యుక్త వయసు రాగానే 20 ఏళ్ళు వచ్చేసరికల్లా చక్రవర్తి సేవలో చేరిపోయారు ఇద్దరు. చేరితే అమీస్కి ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమీస్ ఒక దూర బంధువుల అమ్మాయి, ఓ జమీందారు కూతురి, చాలా బాగుంది అమ్మాయి, ప్రేమలో పడ్డాడు. సరే వరించి తనంతట తను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఏం పెద్ద వరణ లేదు, ఏమీ లేదు. మొగుడంటే ఒక చిన్న చూపు కూడా ఉండేది. దాని తోడు ఈ అమీసు అమిలు ఇద్దరు గాఢ స్నేహంగా ఉండటం, కలిసి తినటం, కలిసి ఉండటం, కలిసి చేయటం ఇతను చూస్తే అయిష్టంగా ఉండేది. ఏమిటి పెళ్ళంతో ఉండకుండా వీళ్ళతో ఉంటాడు అనిపించేది. తనతో ఉన్నా తనేమంత ప్రేమగా ఆవిడ ఉండేది కదా. ఒక రెటమతపు ధోరణి, కొద్దిగా పుల్ల విరుపు పద్ధతి. కొంతమంది ఉంటారు అట్లా, మొగుళ్ళతో బాగుండరు కానీ మొగుళ్ళు ఎవరితోటి బాగుండకూడదు అనుకుంటారు. ఇలాంటి ధోరణి ఉంటుంది. ఈ కొంతకాలం గడిచేసరికల్లా అమీస్ పెళ్లి చేసుకున్నాడు. అమీల్కి రాకుమార్తె మీదే ప్రేమ ఉంది. అప్పుడప్పుడు చెప్పేవాడు, రాకుమార్తె నన్ను ఎక్కువ ఆకర్షిస్తోంది అని. అయితే ఏమైంది, ఇతను భార్య గర్భవతి అయితేనో ఏమో అత్తవారింటికి వెళ్తూ ఏం చెప్పాడంటే, నువ్వు నీ ప్రేమను నువ్వే దాచుకో, బయట పెట్టబోక, నేను వచ్చాక ప్రభు చక్రవర్తి దగ్గర ఏదైనా మాట్లాడడం కుదురుతుందేమో చూద్దాం, ప్రమాదం అని చెప్పి అతను అత్తవారింటికి వెళ్ళిపోయాడు. అవేమి ఇలా వెళ్ళి అలా వచ్చేసేవేం కాదు, 3 నెలలు 2 నెలలు పట్టేది. సెలవు తీసుకొని వెళ్ళాడు. అయితే ఈ లోపల ఏమైంది, ఈ అమిలు ఒక ఉద్యానవనానికి రాకుమార్తె వెళ్ళినప్పుడు ఆమె వైపు రెప్ప వాల్చకుండా నుంచి చూస్తూ ఉండేసరికల్లా ఆవిడ కళ్ళు ఎగరేస్తుంది. ఇతనికి ఆ అమ్మాయి తనకేదో సైగ చేస్తోందని అర్థం. అయితే అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక ఉత్తరం రాసి ఫలానా చోట కలుసుకుందాని రమ్మ, నువ్వంటే నాకు కూడా ఇష్టం అని చెప్పింది. వీళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకోవటం మొదలుపెట్టారు. రాకుమార్తె అమిల్ కలుసుకుంటుంటే ఏమైంది, ఒక ఉద్యోగి ఒకడు ఇది చూసేసాడు. చూసేసి చక్రవర్తికి ఫిర్యాదు చేశాడు, ఇతను రాకుమార్తెని కలుస్తున్నాడు అని. అట్లా కలవకూడదు, అవన్నీ చేయడానికి వీల్లేదు, ప్రేమల్లో గీమల్లో ఉండడానికి వీల్లేదు. రాజోద్యోగుల్లో ఒకడు పోయి రాజకుమార్తెతోటి కలిసి తిరుగుతానంటే ఎందుకు ఒప్పుకుంటారు, ఊరుకోరు కదా. ఈ ఉద్యోగి ప్రభువుకి రిపోర్ట్ చేసేసరికల్లా ఆయన అన్నాడు, అతను చెప్పాడు, అబ్బాయి కాదు నేనేం రాజకుమార్తెని కలవలేదు కాదన్నాడు. అనేసరికి ఉద్యోగి అన్నాడు, అంటే నేను అబద్ధం చెప్పానేనా, నేను అక్షరాల అమీల్ని చూశాను, రాకుమార్తెని అక్కడ చూశాను, ఆమె ఆ రోజు కట్టుకున్న బట్టల రంగుతో సహా నేను చెప్పగలను. రాజకుమార్తె రోజు బట్టలు ఇది ఉంటుంది ఆవిడికి ప్రోటోకాల్, అవును అని ప్రూఫ్ అయితే ఉన్నట్టే. అనేసరికల్లా ఇతను మళ్ళీ ఓటర్ ఇచ్చాడు, కాదన్నాడు.
అమిత్ ఏం చెప్పాడు, నేను వచ్చేదాకా రివీల్ చేయొద్దన్నాడు కదా, రివీల్ చేయకుండా ఉందామనుకున్నాడు కానీ ఆ ఉద్యోగం ఒప్పుకోవాలి. అయితే నాతో ద్వంద్వ యుద్ధానికి సరేనా, నువ్వు దమ్ముంటే నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు అబద్ధం ఆడేవాడివి, భయంతో ఓడిపోతావు అనేసరికల్లా ఇంకేం చేయాలో తెలియదు. అప్పట్లో ఈ ఫ్రాన్స్ కథల్లో ద్వంద్వ యుద్ధాలు చాలా కనపడతాయి. అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి లోపల ఒక బెదురు ఉంటుంది, ఓకే, దైవం పట్ల భయం, వాడు ఓడిపోతాడు. పిస్టల్ పెట్టి కూడా కాల్ చేసుకునేవాళ్ళు, అలాంటివి కూడా ఉండేవి. కత్తి యుద్ధాలు ఉండేవి. ద్వంద్వ యుద్ధానికి రా అని పిలవడం అవి ఇంగ్లీష్ కథల్లో చాలా చోట్ల కనపడతాయి మనకి. అక్కడి నుంచి సరే ద్వంద్వ యుద్ధానికి ఒప్పుకున్నాడు. సాయంకాలం అయ్యేసరికల్లా ఒక 4:30-5 గంటలు అయ్యేసరికల్లా ఆమెస్ వస్తున్నట్టుగా వార్త వచ్చింది. ఇతను ఏం చేశాడు, ఇంటి దగ్గర ఉండకుండా ఆ మేఘాల మీద దీనికి పరిగెత్తాడు, అంటే మన ఏమంటారు పొలిమేరల దాకా వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆమె కంగారు పడిపోతూ, ఎందుకు వచ్చేసాను అనుకున్నావు, ఈ ద్వంద్వ యుద్ధం ఖబరు నాకు తెలిసిపోయింది, నువ్వు ఓడిపోతావు, నీది పొరపాటు, నేను వచ్చేదాకా తొందరపడద్దు అని చెప్పే నీకు, అయినా నువ్వు అలాగే చేసావు. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు నా భార్య పటాలం వెనకాల వస్తోంది, నా ప్లేస్లో నువ్వు ఇక్కడ ఉండిపో, నీ ప్లేస్లో నేను వెళ్ళిపోతా, నీ కవచం నాకు ఇచ్చేసే, నేను కవచం వేసుకుంటే మన ఇద్దరిని గుర్తుపట్టరు, నేను నా భార్యతో ఇంకా దారిలో ఉన్నాను అనుకుంటారు, ఇది ఎవ్వరికీ తెలియదు. నువ్వు భయంతో ఉన్నావు, తప్పు చేశానన్న భయం, దొరికిపోయానన్న భయం, ఓడిపోతావు నువ్వు, నేను ఓడిపోను, నాకే భయమూ లేదు, యుద్ధం మామూలుగా చేసి వస్తాను అంతేనని ఈ అమిల్ని దీంట్లో ఉంచేసి ఆ దీని దగ్గర రాచబాట దగ్గర వదిలిపెట్టేసేసి నా గుర్రం పట్టుకుని నువ్వు ఇక్కడ ఉండని ఇతని గుర్రం వేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అమిస్ వెళ్ళిపోయి ఏం చేశాడు, ద్వంద్వ యుద్ధానికి చీకటి పడ్డాక చేస్తారు. ద్వంద్వ యుద్ధానికి దయ్యారు ఇద్దరు. అతను మంచి బట్టలు చక్కగా వేసుకున్నాడు, గట్టిగా కవచం కనపడకుండా. వీళ్ళిద్దరిలో తేడా తెలియదు కాబట్టి ఉద్యోగి ఓడిపోయాడు. ఎందుకంటే అమిస్ చాలా బలశాలి, మంచి యుద్ధనీతి తెలిసినవాడు. సరే, ఇంతలో ఏమైంది, రాకుమార్తె ఏమందంటే ఇతను ద్వంద్వ యుద్ధానికి నిలిచాడు, నాకు కూడా ఇతనంటే మనసు ఉంది అని పబ్లిక్లో చెప్పేసింది, నేను ఇతన్నే వివాహం చేసుకోదలుచుకున్నాను అని. ఓకే, వివాహానికి ప్రకటన ఇచ్చారు. సరే, రాజుగారు కూడా ఇట్లా సత్యానికి నిలబడ్డాడు కాబట్టి ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. సరే, పెళ్ళి అయిపోయింది. అమిస్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అమిల్కి రాజకుమారికి పెళ్లి చేశారు. మరి ఇతను అంటే అప్పటికప్పుడు చేసేయలేదుగా పెళ్లి ఏర్పాట్లు, 4 రోజులు పడుతుంది. అయితే ఈ భార్యాభర్త ఇద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక చోట చేరాక అమిల్ చెప్పాడనమాట, నా స్నేహితుడు నా కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, మన కోసం చేశాడు అని చెప్పి చాలా ఎక్కువ ప్రేమగా ఉండేవాళ్ళు. అయితే ఏమైంది, కొంతకాలం కలిసి ఇక్కడే ఉన్నారు వీళ్ళు. 40 వచ్చాక వాళ్ళు కూడా సంపాదించుకుని 40 రాగానే ఎవళ్ళు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమిస్ భార్యకి, అమ్మయ్య ఇప్పుడైనా సరే ఈ ఫ్రెండ్స్ పీడ విరగడైంది అని చెప్పి ఆవిడ తన పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఈ అమిల్కి కూడా 2 కుమారులు పుట్టారు. వాళ్ళకు 2, వీళ్ళకు 4 పిల్లలు పుట్టారు. ఈయన తన ఊరు వెళ్ళేసరికల్లా ఈయనకి కొంచెం కుష్ఠవ్యాధి వచ్చింది అమిస్కి. కుష్ఠవ్యాధి వచ్చేసరికల్లా భార్య అతనికి ఏమీ వైద్యం చేయించేది కాదు. ఏం వైద్యం చేయించినా ఇంతే కదా అని చెప్పి ఇంటికి భవనానికి దూరంగా ఒక సావిడి వేయించి ఆ సావిట్లో అతన్ని పెట్టేది. పెడితే ఇతను ఏమన్నాడు, ఉంటా నేను ఇక్కడే, వేళ పట్టున నాకు ఆహారం ఇచ్చి వేళకి నాకు సపర్యలు కనుక చేస్తే ఉన్నన్నాళ్ళు నేను హాయిగా సంతోషంగా ఉంటాను కదా అంటే, సపర్యలు ఎవడు చేస్తాడు, నీకు అన్నం పెట్టడమే ఎక్కువ అనేది పెళ్ళ. బతుకున్నంతకాలం బతుకుంటాడని పిల్లల్ని కూడా అతని దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. అంటుకుంటుందని పిల్లలు భయపడతారు. రెండోది, ఆవిడకి అలా భర్తతో స్నేహంగా ఉండే తీరే లేదు. పోతే పోతాడు, ఇంత జమీ ఉంది, సంపాదించుకొచ్చాడు, అందుకంటే ఏం కావాలి జీవితానికి, ఇలాంటి వాళ్ళని చూడం మనం ఇప్పుడు కూడా చూస్తాం గారు. ఇతను ఇలా ఉండగా ఏమనుకున్నాడంటే, ఇక ఆయనకి ఎవ్వరూ మనుషులు కనపడక, అయిన వాళ్ళు కనపడక, స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి స్నేహితుడు దూరం అయిపోయాడు. అతను ఊరు అతను వెళ్ళిపోయాడు. ఈ జబ్బుతో నేనేం చేస్తాను, ఇంట్లో భార్య ప్రేమగా ఉండి కాస్త ఆనుపాను కనుక్కుంటుంటే జీవితం వెళ్ళేది. దాంతో ఏమన్నాడు ఆ పనిచేసే కుర్రాళ్ళని, అరే బాబు మీరు నాకేమీ చేయొద్దురా, మళ్ళీ ఆవిడ పెట్టేది కూడా పంపించకండి, తీసుకురాపోకండి, నన్ను మోసుకెళ్ళండి చాలు. వీళ్ళకి ఏంటంటే ఉద్యోగులకి జమీల్లో సొంతానికి కొన్ని ఎకరాల పొలాలు ఇస్తారు. వాళ్ళ పొలం నెల జీతం హడావిడేం ఉండదు వాళ్ళకి. ఆ పొలాలు వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు. ఆ పొలం మీద వచ్చే హైవేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు. నెల జీతాలు అవి కాదు.
అట్లా ఈ పొలం ఎకరాలు రాయబడి ఉన్న ఇద్దరు పనివాళ్ళు ఈయన మంచం మోసుకుని అమీల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటానికి ఒప్పుకున్నారు. ఈయన మధ్యదారిలో ఏం చేస్తాడు, ఈయన దగ్గర డబ్బులు లేవు, భార్య అతనికి డబ్బు ఇవ్వదు, ఆహారం ఇవ్వదు, అడుక్కుంటూ ముష్టెత్తుకుంటూ పాపం అలా ఎలాగో ఆ 4 కార్ల మంచం మీద పడుకుని కొన్ని రోజులకి ఎప్పటికో అమీల్ వాళ్ళ ఊరు చేరేసరికి అమీల్ ఆశ్చర్యపడి, ఇంత జబ్బు చేసిందా, కాళ్ళు చేతులు ఇట్లా తినేసి ఉన్నాయి నీకు, అయ్యో ఎలా ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆవిడ సరిగ్గా చూడకపోతే నువ్వు ఇక్కడే ఉండు నా దగ్గరే అని చెప్పి అతనికి వెంటనే ఒక వైద్యుడిని పిలిపించి ఆ వ్రణాలన్నీ శుభ్రంగా దగ్గరుండి కడిగించి కట్లు కట్టించి శుభ్రంగా కడుపు నిండా ఆహారం పెట్టి ఆ పని వాళ్ళు ఇద్దరిని ఒరే మీరు ఇక్కడ ఉంటారా వెళ్ళిపోతారా అన్నాడు. వెళ్ళిపోతామంటే వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించేసాడు. నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, మా ఊళ్ళో సేవ చేసేందుకు మనుషులు తక్కువ లేరు, ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి చేయిస్తానని, అయినా నా స్నేహితుడికి నేను స్వయంగా చేసుకుంటా, నా కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఒకవేళ అప్పుడు ద్వంద్వ యుద్ధంలో ఓడిపోయి ఉంటే చచ్చిపోయేవాడు కదా, అంతేగా, ఎంతో బాగా జాగ్రత్తగా చూసుకునేవాడు. సరే వీళ్ళిద్దరూ స్నేహంగా కొద్ది రోజులు ఉన్నాక ఒకనాటి రాత్రి అమీస్కి ఒక కల వచ్చింది. ఒక దేవదూత కనపడింది కల్లో. తెల్లవారుజామున 5:30, 5:30 కాసేపట్లో మెలకు వస్తుంది అనగా ఒక దేవదూత పెద్దగా ఎత్తుగా, ఆ ప్రాంతాల్లో దేవదూతలు కనపడ్డాలి, ఏంజల్స్ ఎక్కువ కనిపిస్తాయి. రెక్కలున్న ఒక అందమైన దేవదూత ఏం చెప్పిందంటే, నీ జబ్బు పోయేందుకు ఒక మార్గం ఉంది అమీస్, నీ స్నేహితుడి కుమారులు ఇద్దరినీ చంపి ఆ రక్తం రాసుకుంటే ఇది తగ్గిపోతుంది అని చెప్పేసరికి ఇతను వద్దు వద్దు వద్దు, నా కోసం ప్రాణం ఇస్తాడు, వాడి పిల్లల్ని చంపటం ఏమిటి, వద్దు వద్దు అన్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. ఈ తెల్లవారిపోతుంది కదా, అమీల్ లేచి వచ్చి స్నేహితుడు ఏదో వద్దు వద్దు అంటే, ఏమిటి అమీస్ ఏం వద్దంటున్నావు, ఏం జరిగింది, ఏం కనపడింది నీకు అని అడిగితే అతను వలవలా ఏడుస్తూ, ఎవరో దేవదూత కనపడింది, నీ కుమారుల నెత్తురుతోటి నా జబ్బు తగ్గుతుందిట, ఇంత దుర్మార్గమా, 50వ పడిలో పడుతున్నాను, నా జబ్బు తగ్గడానికి పసిపిల్లల రక్తం రాసుకుంటాను, ఇంకా ఇప్పుడే 10-12 ఏళ్ల పిల్లలు నీ పిల్లలు, అదే వద్దు వద్దంటున్నాను అనేసరికల్లా అమీల్కి అనిపించింది, వీడు నా కోసం ప్రాణం ఇవ్వదలుచుకున్నాడు, వీడిని బతికించడానికి పిల్లలు మళ్ళీ పుట్టరా అనిపించేసింది. అనిపించి ఏం చేశాడు, తెల్లవారాక భార్యని ప్రార్థనా మందిరానికి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళమన్నాడు, దేవాలయం ఏదో ఒక టెంపుల్ వెళ్ళమని. కొడుకులు ఇద్దరు ఆడుకుంటూ ఉంటే ఇద్దరికి ఏదో తినడానికి పెట్టి గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద పిల్లలిద్దరి కుత్తుకలు కోసేసి ఆ నెత్తురు ఇట్లా పట్టుకొచ్చి ఇతని వ్రణాలకు పూసేసాడు. పెద్ద కేకలు పెట్టాడు అమీస్, అయ్యో ఏం చేసావు, ఎంత పని చేసావు నువ్వు, ఇలాంటి పని చేసావేమిటి, పిల్లలని కేకలు పెట్టినా ఇక మొత్తం పుండంతా మాయమైపోయి మామూలుగా వచ్చేసినాయి చేతులు కాళ్ళు. పద నా భార్యను కలుసుకుందామని చెప్పి ఇతను వెంబడి పెట్టుకుని ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళాడు. మామూలుగా నడిచొస్తున్న అమీస్ని చూసి ఆశ్చర్యపోయింది రాజకుమార్తె. ఎట్లా నడుస్తున్నాడు, ఏం జరిగింది, ఇలాంటి మిరకిల్ ఎలా జరిగింది అని సంతోషంగా అడిగింది. తన భర్తకి ప్రాణదాత అన్న ప్రీతి ఉంది, ప్రాణ స్నేహితుడు. అడిగేసరికల్లా అమీల్ చెప్పాడు, దేవదూత కల్లో కనపడి చెప్పింది, పిల్లల నెత్తురుతోటి రాస్తే తగ్గిపోతుందని, నేను ఆ పని చేశాను నా స్నేహితుడిని రక్షించుకోవడానికి అనేసరికల్లా ఆవిడ దుఃఖంతో కుమిలిపోయింది. నన్ను ఎందుకు పంపించేసావు, నన్ను కూడా అక్కడే ఉండనిస్తే నేను కూడా చేసేదాన్ని కదా, ఇతను నీ ప్రాణదాత, నిన్ను బతికిచ్చినవాడు, ఏం చేస్తాం, అతని కోసం ఏదైనా చేసేవాళ్ళం, నన్ను ఎందుకు పంపించేసావు, పిల్లల్ని ఆఖరి చూపైనా చూసేదాన్ని కదా అన్నది. కానీ ఆ పిల్లల్ని తలుచుకొని పిచ్చి ఏడుపు వచ్చేస్తుంది ఆవిడికి. దుఃఖం అణుచుకుంటూ ప్రార్థన ముగించుకుని ముగ్గురు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఆవిడ పిల్లల సేవలు మరి తర్వాత చేయాలా, కొంతమంది పని వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమని ఈవిడ పిల్లలు డెడ్ బాడీస్ చూడడం కోసం గదిలోకి వెళ్ళింది. హాయిగా ఆడుతున్నారు ఇద్దరు మంచం మీద కూర్చొని. ఆమె నిర్ఘాంతపోయింది, పెద్దగా కేకలు పెట్టింది, అమీల్ చూడండి ఇక్కడ ఏం జరుగుతోందో అని. వాళ్ళు పరిగెత్తుకొచ్చేసరికల్లా మెడ మీద ఇద్దరికి ఇట్లా ఎర్రటి చార్లు ఉన్నాయి తప్ప పిల్లలు శుభ్రంగా బతికే ఉన్నారు. ఆ దేవదూత వీళ్ళ స్నేహాన్ని పరీక్షించడం కోసం ఇలాంటిది పెట్టింది. అది చాలా ప్రచారమైందట. స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికి భగవంతుడు ప్రాణం పోస్తాడు, వాళ్ళ నమ్మకం అన్నమాట. అది ఈ రోజుల్లో జరుగుతాయో జరగవో, కానీ నిజంగా అంత పని చేయటం. మొదట అతను తనకి పెళ్ళయింది, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉంది,
అయినా కూడా స్నేహితుడి ప్రాణం పోతుందేమో అని ఆ యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెళ్ళాడు. తన పిల్లల్ని వదిలిపెట్టుకుని అయినా సరే స్నేహితుడిని రక్షించాలనుకున్నాడు రెండువాడు. ప్రాణ స్నేహితుల కథ బాగుంది కదా. చాలా బాగుంది రమ్మగారు, సూపర్, ఎక్సలెంట్ అనమాట. చందమామ కథలు బాగుంటాయి. స్నేహం విలువ చెప్పే కథ కదండి. అవును. నమస్తే నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారండి? ఇంట్రెస్టింగ్ కథ ఒకటి చెప్తాం. ఓకే. ఒక ఊళ్ళోట ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళట. ఏంటంటే తెలివిగల దొంగతనాల కథ అనమాట. పెద్దవాడి పేరు తంట, రెండోవాడు మహాతంట, మూడోవాడు తెగతంట. చాలా బాగుంది కదా. తెగతంటకి భలే తంట అని పెట్టుకుందాం పేరు. భలే తంట, మహాతంట, భలే తంట. ఎంతో తెలివైన వాళ్ళు, దొంగతనాల్లో ఆరితేరి ఉంటారు. ఆ తెలివితే ఎట్లా? మహా తెలివి. వాళ్ళు ఏమనుకుంటున్నారట, మన ఊళ్ళో ఇక్కడ చేసేది ఏం లేదు, రాజుగారికి దగ్గరికి వెళ్ళాలి, రాజుగారికి మనం వస్తున్నామని తెలియజేయాలని రాజుగారికి ఒక ఉత్తరం రాశారు. నా పేరు తంట, మీ ఊళ్ళో నేను మా రాజ్యంలో దొంగతనం చేయబోతున్నాను, నగరంలో చేతనైతే పట్టుకోండి. ఉత్తరం వెళ్తే రాజుగారు ఆశ్చర్యపోయి, ఏమిటి వీడెవడో ఉత్తరం రాశాడు అని ఊరంతా ప్రచారం చేశారు. తంట అనేవాడు ఒకడు వస్తున్నాడు, వాడు దొంగతనం చేయబోతున్నాడు, మంత్రికి చెప్పాడు జాగ్రత్తగా ఉండండి మీరు. వాడు ఎక్కడ చేస్తాడు, ఏం చేస్తాడు, ఎక్కడెక్కడో బాంబు పెట్టాములాగా, ఏమీ తెలియదు. కానీ ముందు క్లూ ఇచ్చాడు. దొంగతనం జరుగుతుందేమో చూద్దాం అనుకుంటున్నాను. ఈ తంట అన్నవాడు నగరంలోకి వచ్చాడు. వాడు అడి తిరిగి ఊరంతా తిరిగి ఒక పేదరాజు పెద్దమ్మ దగ్గర చేరి సరే భోజనం పెట్టించుకున్నాడు. అన్నం పెట్టింది. అన్నం పెడితే అడిగి, ఏమిటవా పెద్దమ్మ మీ ఊళ్ళో విశేషాలు అన్నాడు. అంటే పెద్దమ్మంది, ఏమున్నాయినా విశేషాలు, అన్నీ బాగానే ఉన్నాయి. రాజుగారు మా సాధారణంగా పోయేవాడు, మంత్రిగారు భలే తెలివైనవాడు, మరి ఒకడెవడో తంటాట, వాడు ఇక్కడ దొంగతనం చేస్తానన్నట్ట, దాంతో కొంచెం ఏదో జాగ్రత్తలు అవి పడుతున్నారు, కాస్త రక్షక భటులను పెంచారు, ఏమిటో హడావిడి పడుతున్నారు అంటే, అలాగా అవ్వా అన్నాడు. అన్నం పెట్టి తిన్నాడు. తిన్నాక ఓ బంగారు కాసు ఇచ్చాడు. ఆవిడ 1 అని లెక్కపెట్టి ఒక డిబ్బెన్లో వేసుకుంది. వస్తా పెద్దమ్మ, కుదిరితే మళ్ళీ వస్తాను, లేకపోతే లేదు అన్నాడు. అన్నాక అట్లా 4 వీధులు తిరిగాడు. తిరిగిన తర్వాత పువ్వుల కొట్లు, పళ్ళ కొట్లు, కూరల కొట్లు కనపడుతుంది. ఒక పువ్వుల కొట్టు పక్కన కట్టల తమలపాకుల కొట్టు కనపడింది. తమలపాకుల కొట్టుకి వెళ్ళాడు. ఎంత మోద అన్నాడు. అంటే మూరనా? మోద అంటే కట్ట. అంటే ఏమన్నాడు, రూపాయి బాబు అన్నాడు. ఎన్ని ఉంటాయి అన్నాడు. కట్టలో 300 ఉంటాయి బాబు అన్నాడు. ఈయనేమన్నాడు, నాకు 10 ఆకులు ఇవ్వు అని ఓ పావలా చేతిలో పెట్టి, బజారు వెళ్తున్నా, మా వాడు ఎవడైనా వస్తాడు లేదా నేనే వస్తా, 300కి ఒక్క పిసరు కూడా తగ్గడానికి వీల్లేదు, ముందు నాకు 25 ఆకులు ఇచ్చి, ఇప్పుడు 25 ఇచ్చావు కాబట్టి 25 తక్కువ 300 ఇస్తే సరిపోతుంది, సరేనా అన్నాడు. ఆయన ఏం చేశాడు, మోదల నుంచి 25 ఆకులు తీసి వీటి చేతిలో పెట్టి ఆ మోద పక్క పెట్టాడు. డబ్బులు ముట్టినాయి కదా, మిగిలిన డబ్బులు 30 పావలా ఇచ్చి తీసుకుంటాడు, రూపాయి. అక్కడి నుంచి తమలపాకులు ఒలిచి వేసుకుంటూ బయలుదేరాడు. ఇంకా తిరిగాడు. అవతల సందులో ఎక్కడో కాశ్మీర్ శాలువాలు అమ్ముతున్న ఒక కొట్లోకి వెళ్ళాడు. వెళ్ళి మరి చూశాడు. చూసి చాలా బాగున్నాయి, మాట్లాడాడు. కాశ్మీర్ శాలువాలంటే ఆ రోజుల్లో చాలా ఖరీదు, ఉన్ని చేత్తో నేసేవి, గొప్పవి, ఎవరికైనా అద్భుతమైన వ్యక్తులకి బహుమానంగా ఇవ్వాలని ఇప్పుడు మనం కూడా శాలువాలు కప్తాం చూడు, అట్లా అనమాట. 300కి బేరం కుదిరాక ఈయన ఏం చేశాడు, ఓ 25 రూపాయలు అక్కడ ఇచ్చాడు. ఇచ్చి, నా దగ్గర ఇంకా డబ్బులు లేవు, ఎందుకంటే ఇది కొత్త ఊరు, మా వాడు ఒకటి దగ్గర పెట్టా, శాలువా నాకు ఇచ్చేయండి, మీ వాడిని ఒకడిని నాతో పంపించండి, మరి నేను ఇప్పిస్తా డబ్బులు తీసుకొచ్చేస్తాడంటే. ఇలా జరుగుతాయి, పెద్దవాళ్ళంతా ఇలాగే చేస్తారు. అప్పుడు బ్యాంకులు అవి లేవు కదా, ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర దాపెట్టుకుంటారు డబ్బులని. తమ్ముడిని పంపించాడు. తమ్ముడిని వెంటేసుకుని తంటా గారు తమలపాకుల కొట్టు తీసుకుపోయాడు. ఆ కొట్టు బయట నుంచి, అన్నా బాగున్నావా అన్నాడు. మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి పొద్దు అయ్యేదాకా ఏమైపోతాను అని తీసుకెళ్తావా అన్నాడు. 25 తక్కువ 300 ఈయనకి ఇచ్చేయి అని ఈయన చూపించి అన్నాడు. బాయ్ చెప్పాడు. శాలువా సంకలో పెట్టుకున్నాడు. 3 సందులు తిరిగి 36 గొంతుల్లోకి వెళ్ళి వెళ్ళిపోయాడు. ఈయనేమో 25 తక్కువ 300 వస్తుంది కదా, ఇవ్వండి 25 తక్కువ 300 అంటే
ఆయన ఏదో చేతిలో పని అరటిపళ్ళ గెల్లేవో వేళ్లాడేస్తున్నాడు. ఆ పని అయిపోయాక మెల్లిగా చేతులు తుడుచుకుని తమలపాకులు కట్ట తెచ్చి ఈ కుర్రాడి చేతిలో పెట్టాడు. కుర్రాడు అన్నాడు, ఏమిటి తమలపాకులు ఇస్తున్నారు, డబ్బులు ఇరా అన్నాడు. డబ్బులు ఏమిటి, ఆయన డబ్బులు ఇచ్చేసాడు కదా, పాతికి తక్కువ 300 ఇమ్మన్నాడు, ఇచ్చాను. అదేంటి పాతికి 300 డబ్బులు ఇవ్వాలి, పాతిక కొట్లో ఇచ్చాడు, 300 పాతికి తక్కువ 300 ఇక్కడ ఇప్పిస్తానన్నాడు, అది ఇవ్వమంటాడు వాడు. తమలపాకులేనంటాడు ఈయన. చెడామడా పొట్టాడుకున్నారు. అక్కడి నుంచి రక్షక భటులు చేరారు. వీళ్ళకి అర్థమైంది, ఎవడో ఒకడు వచ్చాడు. తమలపాకుల వాడి దగ్గర బేరమాడి కాశ్మీర్ సాలు వాళ్ళ వాడికి టోపీ పెట్టాడు. ఓ, ఇది దొంగతనమే కదా, 25 రూపాయలు ఇచ్చి 300 రూపాయల ఖరీదైన దాన్ని పట్టుకుపోయాడు. ఇప్పటిదాకా ఆ ఊళ్ళో ఇలాంటి మోసాలు జరగల. రాజుగారు చాలా ఆశ్చర్యపోయాడు, జాగ్రత్తగా ఉండాలనుకున్నారు. సరే, మళ్ళీ 15 రోజులకు ఒక ఉత్తరం వచ్చింది. నా పేరు మహాతంట, మీ ఊళ్ళో దొంగతనం చేయడానికి వస్తున్నాను అని. రాజుగారు వట్టుడికిపోయింది ఊరంతా. అయ్య బాబోయ్, వాడు ఎవడో వస్తున్నట్ట 300 రూపాయలకి టోపీ పెట్టాడు. 300 అంటే ఆ రోజుల్లో ఇవాళ 3 లక్షలతో సమానం. సరే, అందరూ రెడీగా ఉన్నారు. ఈ మహాతంట ఊళ్ళోకి వచ్చి పెద్దమ్మ దగ్గరికి వచ్చాడు. పెద్దమ్మ అన్నం వండ పెడతానంది. ఆవిడ దొడ్లోకి వెళ్ళి అరిటాకు కోసుకొచ్చే లోపల వీడి డిబ్బీలోంచి రూపాయి తీసేసాడు. ముందు తంట ఇచ్చాడు కదా రూపాయి, ఆ రూపాయి బిళ్ళ లాగేసి కూర్చున్నాడు భోజనానికి. భోజనం పెట్టింది, అన్నం తిన్నాడు. ఏమిటి అత్త, అమ్మమ్మ, పెద్దమ్మ మీ ఊళ్ళో సంగతులు అన్నాడు. ఏముంది నాయనా, అన్నీ బాగానే ఉన్నాయి, మొన్న ఎవడో తంటాట, వాడెవడో వచ్చాడు చెప్పేసింది. 300 రూపాయలకి టోపీ పెట్టాడు అని చెప్పాక సరే అలాగా అన్నాడు. అన్నం తిన్నాడు. అన్నం తిన్నాక రూపాయి కాసు చేతిలో పెట్టాడు. ఆ రూపాయి కాసు ఏది, వాళ్ళు అన్నిచ్చిందే, ఈవిడ 2 అని లెక్క పెట్టుకుంది. అక్కడ పావలాలు 10 పైసలు వస్తాయి, చిన్న డబ్బు వస్తుంది, వస్తుమారకం జరుగుతుంది. నోట్లు కాయిన్స్ వచ్చేది చాలా తక్కువ. లెక్క పెట్టుకుంటుంది పాపం, ఆవిడ వచ్చాయి అనుకుంది. 2వ కాసు వేసుకుంది. వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయి ఏం చేశాడు, ఒక బైరాగి వేషం వేసుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్నాక వారా వీరా అందరూ అడిగారు, ఎవరు బాబు, ఏ ఊరు నుంచి వచ్చారంటే, ఈ ఊరే, చిన్నప్పుడు ఎప్పుడో లేచకపోయాను, మంత్రి గారు అల్లుండి, చిన్న మంత్రి గారు అల్లుండి, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో, ఆ కుటుంబం ఎక్కడుందో తెలీదు, వాళ్ళ ఇల్లు వాకిలు అన్నీ మర్చిపోయాను నేనని ఒకళ్ళకి చెప్పాడు. అయ్య బాబోయ్, ఇంత వచ్చేస్తున్నవాడు కుర్రాడు, మంత్రి గారు అల్లుడు, పిల్లకి పెళ్ళైన కొత్తల్లో మంత్రి గారు అల్లుడు పిచ్చెత్తి లేచిపోయాడు అన్నారు. వీడియో కాబోలని వారా వీరా వీరా వారా చెప్పుకున్నారు. ఆ నోట ఈ నోట మంత్రి గారికి చేరింది. నిజంగానే ఇదివరకటి రోజుల్లో చిన్న మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు పెద్ద మంత్రి అయ్యాడు. మహా తెలివి గలవాడు. ఆయన పిల్లకి 10 ఏళ్ల పిల్లకో 9 ఏళ్ల పిల్లకో పెళ్లి చేశాడు, 14 ఏళ్ల వాడికి. వాడు కొంచెం తింగరిగా ఉన్నాడు పిల్లవాడు. పెళ్ళైన తర్వాత ఆ పిల్లని కాపరాన్ని పంపకుందే పిల్లాడు లేచక్కపోయాడని చెప్పుకున్నారు, బైరాగుల్లో కలిశాడని. వాడు వీడే అనుకుని ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏముంది, ఎంత బాగున్నాడో కుర్రాడు, గట్టిగా ఉన్నాడు, సాముగారిడీలు చేసినట్టున్నాడు. ఏదో జీబురు గడ్డమో అవి ఉన్నాయి. గుర్తుపట్టాడు ఈయన. పట్టడానికి ఏముంది, అప్పుడు బక్కగా ఉండే పిల్లాడు 10 ఏళ్ళు వస్తే పుష్టిగా అవడు, ఎవరి పిల్లాడైతే మాత్రం కాస్త అటు ఇటుగా అలాగే ఉంది. 14 ఏళ్ళు అయింది, ఈయన గుర్తు కూడా లేదు. కాకపోతే ఆను పాను కరెక్టే. ఆ పిల్లాడికి ఊరి పేరు చెప్పడాలు అవి కూడా రావు, పొరపాటున ఇచ్చారు పెళ్ళికి. కానీ మంత్రి గారు అల్లుండి అన్న మాట మాత్రం గుర్తుంది. దొంగ మాట, ఊళ్ళో తెలిసిన మాట పట్టుకున్నాడు వాడు. ఈ మహాతంటాన్ని మంత్రి గారు ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లో తీసుకెళ్ళాడు. చక్కగా మొహంగా శుభ్రంగా స్నానం చేయను ఆయన, అది ఇది షేవింగ్ చేసుకుంటావా అట ఏదో కనుక్కున్నారు. కత్తి వండి నేను తీసుకుంటాను, నేను వేరే వాళ్ళు నన్ను ముట్టుకోకూడదు అన్నాడు. అతికించుకున్న గడ్డమే కాదు, జుట్టు తలా చక్కగా శుభ్రం చేసుకున్నాడు. చక్కగా కళకళ్ళాడుతూ బాగున్నాడు. చందమామల్లే కుర్రాడు, జబజబలాడుతూ 25-30 సంవత్సరాల వాడు. సరే, మంచిగా భోజనం పెట్టారు. బయటికి ఊరంతా చూస్తాను, మీతో పాటు వచ్చాడు. మరి ఇప్పుడు ఆ రోజులు ఏంటిది, ఇట్లా రాగానే అట్లా ఏమైనా విశేషాలు చేయటాలు అవి ఉండేవి కదా, ముహూర్తాలు అవి చూడాలి, వాళ్ళ అమ్మా నాన్నని పిలవాలి, కపిల్లని కాపురాన్ని పంపాలి, చాలా ఉంటాయి. ఈ లోపల అల్లుడిని మన దగ్గర ఉంచుకుని మంచి చేసుకోవాలి. ఈయనేమో అల్లుడిని వెనకాల తీసుకెళ్తానన్నాడు. బయటకు వచ్చారు. బయటకు వస్తే మంత్రి గారిది పెద్ద వాకిలి, అది గుమ్మం దిగంగానే ఎడం చేతి వైపు బండకొయ్య అని ఒకటి ఉంటుంది, శిక్షలేసేది. అది అక్కడ. ఏం మావయ్య ఇది అన్నాడు. ఇది బండకొయ్య నాయనా. ఆ బండకొయ్యలో దాని పై భాగం పైకి, కింద భాగం కిందకి వస్తుంది. ఆ కింద భాగం మీద ఎవరిదైనా తల పెట్టించి పై భాగాన్ని పెట్టేసి సీల బిగిస్తే మెడ బిగిసిపోతుంది, మెడ పెట్టేస్తుంది. మెడ నొప్పి పుట్టి దొంగ వాళ్ళు ఎవరైనా సరే నిజం చెప్తారు. ఇది అక్కడక్కడ ఊళ్ళో ఉంటుంది. మంత్రి గారి సౌధం ఉంది కాబట్టి పక్కనే ఉంది.
అనేసరికి అరే భలేగా ఉంది, అసలు చూడడానికి ఎప్పుడు చూడలేదు నేను, భలే వెరైటీగా ఉంది, మావయ్య మావయ్య నన్ను ఇందులో పెట్టవా అన్నాడు. అనేసరికి అదేమిట్రా నాయన ఇంటల్లుడు నేను పెట్టకూడదురా నాయన అంటే, కాదు కాదు నాకు చూడాలనుంది, అసలు అది ఆ మెడలో అందులో మెడ ఎట్టా పడుతుంది, వెరైటీగా ఉంది, చూస్తాను ట్రై చేస్తా అన్నాడు. అనేసరికి మంత్రి గారు అన్నాడు, ఇంటల్లుడివి ఇప్పుడే దొరికావు నాయన, నీ మెడకు బట్టకు తగిలి స్టాప్స్ ఎక్కను, నేను పెట్టుకుంటాగా, ఈ సీలు బిగించు సరిపోతుంది అన్నాడు. అనగానే సరే ఏం చేశాడు, ఆ సీలు ఊడదీసి ఆయన వంగి దాని మీద గిట్ట పడుకున్నాడు. తలకాయ కరెక్ట్గా అది అర్ధచంద్రాకారంలో ఉంటుంది, దాని మీద ఇట్లా తల ముందుకు పెట్టి మెడ దాని మీద పెట్టాలి. ఈ రెండో పార్ట్ పెట్టంగానే తల కదలకుండా ఇట్లా మొండెం మొహం బయటకుండి మొండెం వెనక్కి ఉంటుంది అనమాట. బిగించేశాడు, గట్టిగా బిగిస్తే లబలబలాడాడు మంత్రి గారు. అయ్యో అయ్యో నెప్పెడుతోంది, వదులుతీరా అంటే వీడు ఇంకా తిప్పేస్తూ, రావట్లేదు మావయ్య, గట్టిగా అయిపోయింది మావయ్య, ఇప్పుడు ఏం చేయాలి మావయ్య అన్నాడు. అనగానే అత్త దగ్గరికి వెళ్ళి సుత్తి శానం పట్టురారా, అది పెట్టి సుత్తితో కొడితే వదులవుతుంది అన్నాడు. అనేసరికల్లా సరే ఈయన లబోదిబోమంటున్నాడు. ఇక్కడ అల్లుడు ఇంట్లోకి వెళ్ళాడు. 2 అడుగుల దూరంలోనే ఉందిగా మంత్రి గారింటికి. అత్తగారి దగ్గరికి వెళ్ళేసరికి అత్తగారు సుత్తి శానం అడగకుండా విడియడికాడు, నగలు బంగారము డబ్బులు ఇవ్వమంటారు, నా మావయ్య గారి మెడ మీద కత్తి పెట్టారు, ఇవ్వమంటారు అత్తయ్య అన్నాడు. అనేసరికల్లా ఆవిడ ఇవ్వటల్లా. అదేమిటి అని ఆశ్చర్యపోతుంది. ఆ ఇళ్లలో ఆడాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఈ లోపల వీడు కేకలు పెట్టాడు, మావయ్య నువ్వు చెప్పినవి అత్తయ్య ఇవ్వట్లేదు అని. ఆయన అన్నాడు, లబోదిబడి వస్తే మెడ తెగిపోయేలాగా ఉంది, ఇవ్వవే నీ మొహం మండా, నీ సొమ్మేం పోయిందే అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి, సుత్తి శానం ఇవ్వడానికి నీ సొమ్మేం పోయిందని అంటున్నాడు ఆయన. ఈవిడికేం అర్థమైంది, నగలు నాణ్యాలు నేను సంపాదించినవి, నీ సొమ్మేం పోయింది అంటున్నాడు మొగుడు అనుకుని, మెళ్ళ ఉన్న నగలతో సహా తీసి లోపల నుంచి ఇంత మూటగా పట్టుకొచ్చి చేతిలో పెట్టింది. వాడు అవి పుచ్చుకుని మంత్రి గారికి బాయ్ చెప్పి మంత్రి గారు లబో దిబోమన్నాడు. ఏమిటో జరుగుతోంది, ఆడాళ్ళు భయపడి బయటికి రాలేదు. చీకటి పడ్డాక ఆ రోడ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరో చూసి అయ్యో ఇదేమిటి మంత్రి గారు ఇక్కడ ఉన్నాడని వదిలిచ్చారు. మంత్రి గారి ఇంట్లో నుంచే నగా నాణ్యం గోవిందా అయిపోయిందా. అక్కడి నుంచి ఊళ్ళో అంతా ఊరు అట్టుడికిపోయింది. రాజుగారు ఇంత తెలివి తక్కువగా ఉన్నాడేంటి అనుకున్నారు. మంత్రి గారికే టోపీ వేస్తే ఇక రాజుగారేం లెక్క. అది కొద్ది రోజులు గడిచినాయి. మళ్ళా 15 రోజులకు ఉత్తరం వచ్చింది, నా పేరు భలేతంట, మీ రాజ్యంలో నేను దొంగతనం చేయడానికి వస్తున్నాను. రాజు అన్నాడు, ఇట్లా మీతో లాభం లేదు, ఎవరెవరిని మోసం చేసేస్తారో వీళ్ళు, నేను రోజు పహరా కాస్తా, ప్రతిరోజు నగరం అంతా తిరుగుతానన్నాడు. రాజుగారి నగరం అంతా తిరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. ఈ భలేతంటాగాడు ఏం చేశాడు, రావటం వస్తూనే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు. పెద్దరాజు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు. పెద్దమ్మ ఇంట్లో ఆ పెద్దమ్మ అరిటాకు తెచ్చే లోపల రూపాయి బిళ్ళ తీసేసాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆవిడ అన్నం పెట్టింది, మహాతంటా గురించి చెప్పింది. రాజుగారే తిరుగుతున్నారు స్వయంగా. రాజు చండప్రచండు నాయన, అందరూ మంత్రి తెలివైన వాడు అనుకుంటారు, రాజు కత్తి దూస్తే మామూలు వాడు కాదు, ఆయన మెడ తెగిపోవాల్సిందే, చాలా గట్టివాడు, శిక్షలు కూడా చాలా గట్టి వేస్తాడు, డామ్మని ఏదో చెప్పింది. సరే రూపాయి ఇచ్చాడు. ఇప్పుడు 3వ రూపాయి ఇచ్చినందుకు 3 అని లెక్కెట్టి డిబ్బెన్లో వేసుకుంది పాపం. వీడు అన్నం తిని లేచి వెళ్ళిపోయి అక్కడ కాసిన బొరుగులు, ఇక్కడ కాసిన చెక్కిలాలు, చేగోడీలు అవన్నీ కొనుక్కొని ఒక జంగిడి లాంటిది కూడా కొని అది పుచ్చుకుని నగర శివార్లలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక శ్మశానం ఉంది. ఆ వాకిట్లో శ్మశానపు వాకిలి వైపు ఈ జంగిడి పెట్టుకుని ఓ చిన్న లాంతర్ కొనుక్కొచ్చాడు. వెలిగించి ఒత్తి పెద్దది చేసుకుని పెట్టు కూర్చుని ఉన్నాడు. రాత్రి 11 గంటల వేళ 11 గంటలకి రాజుగారు ఊరంతా తిరుగుతున్నాడు కాదు, ఈ శివార్ల వైపుకున్న శ్మశానం వైపు కూడా వచ్చాడు. దూరం నుంచి దీపం కనపడింది ఆయన. వీడెవడు ఇక్కడ రాత్రిపూట 11 దీపం పెట్టి కూర్చున్నాడు శ్మశానం బయట. ఏదైనా మంటలు ఉంటే లోపల ఉండాలి, సాయంకాలం వెలిగించాను. ఎవడరా నువ్వు ఏమిట్రా అని కేకేశాడు. బాబు నేనండి, నా పేరండి, ఏదో అంటారండి, ఈ చుట్టుపక్కలే ఉంటాను, దొంగలు ఈ దారిలో తిరుగుతారండి, నా దగ్గర ఏమైనా కరకరలు అవి కొనుక్కు తింటారండి అనేసరికల్లా పొంగల్తో కొనుక్కు తింటామేమిట్రా, నువ్వేదో మాట చెప్తా ఉంటే, కాదు బాబు నిజమండి, నిజం, ప్రతిరోజు వస్తున్నారండి, రోజు కొనుక్కుంటున్నారు, నేను ఇక్కడే ఉంటున్నాను. అవును ఆయన నిన్న మొన్న రాలా, ఇవాళే ఇటు వచ్చాడు. సరే నిజమే అనమాట. అయితే అన్నాడు, ఒరే ఆ దొంగలు ఎవరో నాకు చూపిస్తావురన్నాడు. చూపిస్తాను బాబు తప్పకుండా అన్నాడు. దాక్కోండి, అక్కడ దాక్కోవడానికి ఏమీ లేదు. వీడన్నాడు, అట్ట కాదు బాబు, మన దగ్గర సంచులు ఉన్నాయి, గోను సంచులు, ఓ పని చేయండి, గోను సంచులో కూర్చోండి,
సంచి కప్పు కూర్చుంటే అదేదో బస్తా అనుకుంటారు, మనిషి అనుకోరు. ఇప్పుడు నిలబడి ఉంటే మనిషి అని తెలుస్తుంది, బస్తాలో కూర్చుని ముడుచు కూర్చుని ఉంటే ఏదో వస్తువులు సంచిలాగా వస్తువులాగా ఉంటారు, అందులో కూర్చోండి అన్నారు. రాజుగారు మంచిగా తలపాగా ఉంది, పెద్ద కత్తి కటారు ఉన్నాయి ఆయనకి, గుర్రం, కోట్ ఒకటి పెద్ద అంగరక చలేస్తుందని వేసుకున్నాడు. అవన్నిటితో ఆ బస్తాలో కూర్చోలేకపోయాడు. ఆయన అన్నాడు, నా తలపాగా పై కోటు కత్తి తీసి వాడి చేతిలో పెట్టాడు. పెట్టి నేను బస్తాలో కూర్చుంటాను అన్నాడు. ఎప్పుడైతే ఆయన సంచిలో కూర్చున్నాడో వెంటనే వీడి దాన్ని మూతి కట్టేశాడు. రాజుగారు గిలగిల్లాడాడు, గిలగిల్లేదు, కలకలేదు. వీడేం చేశాడు, ఆ అంగరఖ ఉందిగా చొక్క, అది పైనుంచి వేసుకున్నాడు. ఆ తలపాగా పెట్టుకుని ఆ కత్తి చేతితో పుచ్చుకున్నాడు. రాజు అయిపోయాడు. చేతితో పుచ్చుకుని ఆ గుర్రం ఉందిగా, ఇది చెప్పాడు ముందే, బాబు గుర్రాన్ని దూరంగా కట్టేస్తానండి, ఎవరైనా గుర్రం ఉంటే తెలుస్తుందని 3 గుర్రాన్ని ముందే అవతల కట్టేసి వచ్చాడు. చల్లగా నడుచుకుంటూ పోయి ఆ గుర్రం ఎక్కాడు. గుర్రం ఎక్కి చక్కగా సరాసరి ఖజానాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మా భలే తంటాగాడు ఊళ్ళోకి వచ్చేసాడు, మీరు పని చేయండి, ఖజానాలోది పెద్ద పెద్ద వస్తువులన్నీ తీయద్దు, మొత్తం ధనం ఎన్ని మూటలు ఉంటే అన్ని మూటలు గుర్రం మీద వేసేసేయండి, నేను రాజభవనంలో దాచిపెట్టేస్తానన్నాడు. మరి రాత్రి 11 గంటల వేళ అంగరఖా వేసుకుని తలపాగా పెట్టుకుని రాజుగారి ఖడ్గం పుచ్చుకుని ఇంకోటి ఎవడొస్తాడు, ఇంచుమించుగా ఒకే సైజులో ఉన్నారు. ఆయన కూడా ఓ 30 ఏళ్ల వాడు, వీడు అంతే ఉన్నాడు. మూటలు కట్టి గుర్రం మీద వేశారు. ఆ గుర్రానికి ఇలాంటి బరువులు అలవాటే. వీడు చక్కగా గుర్రం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. శభాష్. తెల్లవారేపాటికి ఆ వైపుకి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఏదో జంగిడి ఉంది ఏమిటంటే ఆ మూట కదులుతోంది ఏమిటా అని ఊడదీస్తే ఇంకేముంది, పైసపాలేని రాజుగారు అక్కడ కూర్చుని ఉన్నాడు. రాజుగారిని ఊడదీశారు. అయ్యో అయ్యో అన్నారు. అక్కడి నుంచి ఈయన ఇంటికి వెళ్ళేసరికి ఇంకేముంది, ఖజానా ఖాళీ. మీరే వచ్చారు కదా, డబ్బులు తీసుకెళ్లారు కదా అంటాడు. ఖజానా కాపలాదారులేమో వాళ్ళు అది అంటారు. రాజుగారు నిర్ఘాంతపోయాడు, ఎంత పని జరిగింది, ఖజానాలో ఉన్న డబ్బంతా అయిపోయింది. సరిగ్గా 1 నెల రోజుల తర్వాత తంట, మహాతంట, భలే తంట, 3 అన్నదమ్ములు వచ్చి రాజును కలిశారు. మేమే వీళ్ళము అని చెప్పారు. మేమే దొంగతనాలు చేసామంటే రాజుగారు వీళ్ళని బంధించండి, శిక్షించండి అని కేకలు పెట్టాడు. కేకలు పెడితే వాళ్ళు అన్నారు, మేము దొంగతనాలు అవంతా మేము వాడుకోలే, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన ప్రతి రూపాయి మా ఇంట్లో సేఫ్గా ఉంది, మీ గుర్రం కూడా మా దగ్గరే ఉంది, మీ కత్తి కటారు కూడా మా దగ్గరే ఉన్నాయి, మేము ఇట్లా చేయగలం, కంటికి తెలియకుండా పాపలు తీయగలం, మీ దగ్గర ఉద్యోగం ఇవ్వండి, మీ రాజ్యాన్ని దొంగల నుంచి కాపాడతాం మేము అంటే. రాజు ఆలోచించాడు, ఇందులో టక్కరిగా చేశారు, తెలివిగా, ఇందులో హింస లేదు, తెలివే ఉంది. ఇలాంటి వాళ్ళు ఏ హింసకి పాల్పడకుండా చంపేసి తలకాయ పగలగొట్టి లాక్కోలే, ప్లాన్డ్గా